తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్రతో. ప్రస్తుతం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది. నిత్యం ప్రయాణికులు తీసుకెళ్లే బస్సే ఒక ప్రయాణికుల్ని గుద్దడంతో ఒక్కసారిగా ఒకరు మృతి చెందారు, మరొకరికి గాయాలైనట్టయితే తెలుస్తుంది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్లో శ్రీకాకుళం విశాఖపట్నం బస్సు ఏదైతే ఉందో, సో కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేటప్పుడు చాలా స్లోగా రావాల్సి ఉంటుంది. ఈరోజు మనం చూడొచ్చు బస్సు ఇక్కడ నుంచి కూడా పూర్తిగా అక్కడ వరకు కూడా వెళ్ళిపోయింది విజువల్స్లో. అంటే ఎంత స్పీడ్గా వచ్చాడో ఆ డ్రైవర్ మనం గమనించవచ్చు. సో బ్రేక్ ఫెయిల్ అంటే కూడా అది కూడా కారణం కానట్లయితే తెలుస్తూ ఉంది. దీనికి బస్సు కూడా మళ్ళీ యథాస్థితిలో మళ్ళీ పార్క్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఒక ఎవరైతే బస్సు ఎక్కుదామని చెప్పి వెయిట్ చేస్తూ ఉంది ఆవిడ విగత జీవిగా ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో. సో ఏదైతే ఉందో కాంప్లెక్స్లో బస్సు వచ్చేటప్పుడు ఒక స్పీడ్ లిమిట్ అంటూ ఉంటుంది. ఆ లిమిట్ను కూడా క్రాస్ చేసి ఓవర్ స్పీడ్తో రావటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టయితే ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ కూడా వచ్చి ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే విషయంపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చూడొచ్చు, ఇక్కడ ఈ ఆర్టీసీ బస్సుల వద్దకు వచ్చేటప్పటికి కనీసం సిగ్నల్ పాయింట్ దగ్గర కావచ్చు, స్పీడ్ బ్రేకర్ల వద్ద కావచ్చు, ఇష్టానుసారంగా ఓవర్ స్పీడ్తో సిగ్నల్ వేసినా కూడా ఆగకుండా వెళ్ళిపోయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో నిజంగా బస్సు అంటే ఇది కాంప్లెక్స్ ఉంటుంది. కాంప్లెక్స్ దగ్గర బస్సు మినిమం 5 to 10 అంటే ఆ స్పీడ్ కూడా చాలా ఎక్కువే అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఆ మినిమం స్పీడ్తో వచ్చి ఇక్కడ పార్క్ చేయాలి బస్సుని, కానీ ఈరోజు ఇక్కడ పార్క్ చేయకుండా బస్సు ఇక్కడ ఆపాలి. ఈ ఫుట్పాత్ను కూడా ఎక్కి విజువల్స్లో ఇక్కడ మనం చూడొచ్చు, వీడియో జర్నలిస్ట్ విజువల్స్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బస్సు ఫుట్పాత్ను కూడా ఎక్కి ఇక్కడ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఒక ప్యాసింజర్ బస్ కోసం వెయిట్ చేస్తుందో ఆమెను గుద్దడంతో ఆవిడ అక్కడికక్కడే మృతి చెందింది. పూర్తిగా ఈ పిల్లర్ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైంది మనం చూడొచ్చు, ఇది ఏదైతే పిల్లర్ ఉంటుందో. సో ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా కూడా అసలు దేనివల్ల ఈ సంఘటన జరిగింది, ఇంటిపైన చర్యలు కూడా తీసుకోవడం వెనకంజలో ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. అసలు ఈ సంఘటన ఎందువల్ల జరిగింది, ఏ విధంగా జరిగింది, పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో అయితే అధికారులు చెప్పే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి ఉన్నతాధికారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా జరిగింది సార్ ప్రమాదం? ఏంటంటే శ్రీకాకుళం నుండి వచ్చారు ఈయన, ఈ బస్సు బయలుదేరేటప్పుడు ప్లాట్ఫారం టైం చూసుకొని అక్కడ డ్రైవరు స్టార్ట్ అయ్యాడు. సడన్గా ఇక్కడికి వచ్చేసరికి బ్రేకు ట్రై చేసినా పడలేదని అన్నారు, కానీ చూడాలి, చెక్ చేయాలా. సాధారణంగా ఇది బస్ కాంప్లెక్స్, ఇక్కడ మినిమం చాలా తక్కువ స్పీడ్తోనే బస్సు లోపలికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ నిజంగా బ్రేక్ ఫెయిల్ అయినా కూడా అంటే వారు వచ్చే స్పీడ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే కాంప్లెక్స్లో చాలా తక్కువ స్పీడ్ రావాలి. కానీ నిజంగా ఒకవేళ బ్రేక్ ఫెయిల్ అయినా కూడా అక్కడతో ఆగిపోవాల్సి ఉంటుంది బస్సు, మీరు చెప్పిన స్పీడ్ ప్రకారం. కానీ అక్కడతో ఆగకుండా కూడా ఇక్కడ పిల్లర్ వరకు కూడా వచ్చేసిందంటే కారణం ఏంటి సార్? అంటే కొద్దిగా ఈ చూసుకోకుండా డ్రైవరు వచ్చేయడం వల్ల ఆల్రెడీ మేము ప్లాట్ఫారాలు పెట్టడం జరిగింది. ప్లాట్ఫారం మీద అందరికీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాము. డ్రైవర్ది కూడా ఓవర్ స్పీడ్ ఏమి కాదు, ఇది మామూలు స్పీడ్లో వచ్చినా సరే కనీసం పడలేదనే పరిస్థితి కనిపిస్తుంది. అది చూసి ఫుల్ డీటెయిల్స్ వస్తే బస్ చెక్ చేస్తే ఒక పూర్తి డీటెయిల్స్ వస్తాయి. వీళ్ళు వచ్చిన ప్రకారంగా ఎవరన్నా డీటెయిల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాను, 108కి కూడా మెడిసిన్ ఒక ఆయనకి కూడా ఆయన కూడా ఉంటే ఇమీడియట్గా కేజీహెచ్ మా ఆఫీసర్స్ని ఇచ్చి కేజీహెచ్కి అయితే అడ్మిట్ చేసి 108కి ఇచ్చి వాళ్ళకి పంపించడం జరిగింది. పోలీసు వారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ సంఘటనలో ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి గాయాలయ్యారు? ఒకళ్ళే స్పాట్ చేశారు. ఒకరికి దెబ్బలు తగిలినవి తప్పించి ఇంకెవరికి ఏమీ జరగలేదు. సో సాధారణంగా బస్సులు అంటే డ్రైవర్ వెళ్తున్నప్పుడు కానీ వారి డ్రైవర్ ఫిట్నెస్ని కూడా చెక్ చేసిన దాఖలాలు చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ డ్రైవర్స్ ఓవర్ స్పీడ్తో వెళ్ళడం, సిగ్నల్స్ జంప్ చేయడం, ఇటువంటి సంఘటనలు కూడా చాలా వరకు సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటాం సార్? తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ చేస్తున్నాము, ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తున్నాము. ఉదయం వెళ్ళంగానే ఆల్కహాల్ కూడా టెస్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా ఈ డ్రైవర్ ఆల్కహాల్ ఉన్నాడు అనేది ఉద్దేశంతో చెక్ చేసాము. ఆల్కహాల్ కంటెంట్ ఏమీ లేదు, అన్ని పార్ట్లు కూడా చెక్ చేసాం. ఇది ఫుల్ డీటెయిల్ వెహికల్ ఇన్స్పెక్ట్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. డ్రైవర్ అయితే బయలుదేరే ముందు పడలేదని ఆయన అయితే చెప్తున్నారు. అది ఫుల్ డీటెయిల్స్ పెడుతున్నాం. ఇప్పటికప్పుడు హాస్పిటల్ పంపించాము, పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాను, ఇమీడియట్గా డిఎంహెచ్ఓ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను. కలెక్టర్ గారు కూడా వాకప్ చేస్తున్నారు ఈ డీటెయిల్స్ అని. మాకున్న ఇన్ఫర్మేషన్ అంతా కలెక్టర్ వారికి పై అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది.
సో ప్రస్తుతం అయితే డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాము. అంటే ప్రాథమికంగా బ్రేక్ ఫెయిల్ అయింది, అందువల్లే ప్రమాదం జరిగిందంటూ కూడా ఆర్ఎం చెప్తా ఉన్నారు. మరోవైపు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతాము. దర్యాప్తు చేపట్టి నిజంగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కనుక ప్రమాదం జరిగిందని తెలిస్తే అతనిపైన చర్యలు తీసుకుంటాము, బాధితులకు కూడా తగు న్యాయం చేస్తామంటూ ఆర్ఎం చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఎప్పటికైనా అధికారులు ఇటువంటి ప్రమాదాల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఇటువంటి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఇటువంటి డ్రైవర్లని తక్షణమే చర్యలు తీసుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.